ప్రమోద్, మీ అమ్మ మా నాన్ని పెళ్లి చేసుకోనని పీట్ల మీద నుండి లేచిపోయినట్టుగా. ఎంతక్క మా నాన్నే మీ అమ్మ పెళ్లి చేసుకుంటే మొగుడు వదలాల్సిన కర్మే లేదుగా. మీ అమ్మ మొగుడు వదిలేదా? పెళ్లి పీట్ల మీద నుంచి లేచిపోలేదా? ఇన్నాళ్ళు మొగుడు లేకుండా ఎలా బ్రతికింది? ఎవరిని ఆశ్రయించిందో ఎవరికి తెలుసో. నోటికొచ్చినట్టు వాగుతున్నా. నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడితే కానీ బుద్ధి రాదు. చక్రధర్, నా మూలాన ఎవరిని దండించడానికి వెళ్ళలేదు, నిందించడానికి వెళ్ళలేదు. నా గతం తుడిచేస్తే మార్చిపోయేది కాదు. నా ప్రేమ విఫలం కావచ్చు, కానీ నా జీవితం, నా బిడ్డ భవిష్యత్తు విఫలం కాకూడదు. పార్వతి, ఎదుట స్త్రీ శీలం గురించి మాట్లాడేటప్పుడు నాలుక మీద నరాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలా దున్నపోతల చూస్తూ నిలబడతావే, వెళ్ళి శిశిరేఖ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో. మిస్టర్ చక్రధర్, ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ డ్రామాస్. డ్రామాస్? ఈ ఇంటి కోసం ఇన్ని అవమానాలు భరించిన నన్ను డ్రామా ఆడుతున్నానంటావా? మావయ్య, మీకోసమే పుట్టి మీకోసమే చావాలనుకుంటున్నా నన్ను ఇలా అవమానిస్తే భరించలేరు. నన్ను కాల్చి చంపి మావయ్య, కాల్చి చంపి. సర్లేరా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇది అందరూ ఒక పేడకల్లా మర్చిపోండి. వెళ్ళి ఆ హోటల్ పనులు చూడు. ఓ 48 గంటలు పూర్తయింది. అదేమిట్రా కన్నీళ్ళు పెడుతున్నావు? ఐఎమ్ సారీ, నేనే అడిపాను. మీ నాన్న అదిగో మళ్ళీ అదే. మా నాన్న చాలా మంచివాడు, ఆయన అనుకోని మాట్లాడినాను. పశ్చాత్తాపం అన్ని పాపాలకి గొప్ప శిక్ష తమ్ముడు. ఇప్పుడు నువ్వు చేయవలసింది కన్నీళ్లు పెట్టడం కాదు, మరి నాన్న మనసు అర్థం చేసుకున్న నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మనసు మార్చాలి. ఆత్మాభిమానం గల అమ్మ నాన్న మీద మనసు చంపుకోవటానికి ఆ చక్రధరే కారణం నా నమ్మకం. శాసనం సరే దింపక. అదేమిటి, అమ్మ నాన్న కలవాలంటే మనం వెంటనే గోపాలకృష్ణ మాస్ని కలవాలి. ఓహరి అసాధ్యులారా, ముద్దుగా ఉన్న మీ ఇద్దరు కనుక ఇంత కథ ఉందా? అలాగే లవకుశలకు వాల్మీకిలాగా మీ ఇద్దరికి నేను సహాయం చేస్తాను. ఏం చేయాలి చెప్పండి. ఏమిటి మాస్టర్ మీరు అనేది? నాకు సత్కారం ఏమిటి? నీ వల్లే బాబు స్కూల్ స్థలం నిలిచింది. ఆ స్థలం వల్లే ఇవాళ ఒక బ్లాక్ నిర్మిస్తున్నాం. ఈ సందర్భంగా నీకు సత్కారం చేయాలనుకున్నాం, కాదనక అంగీకరి. ఒప్పుకో గురు. సరే అండి డాడీ, నాకు కూడా ఆ స్కూల్ చూడాలనుంది. అలాగే. నమస్కారం. ఎవరు మీరు? నువ్వు గోపాలకృష్ణ కదూ? నువ్వు పట్టాభి కదూ? ఎంతకాలాన్ని కలిశారా, ఎంతకాలాన్ని కలిశారా? ఇంతకాలం నువ్వు ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? మేస్టారు చందా కోసం వచ్చినట్టున్నారు. తిప్పి కొడతా చూడరా కొడక. వాళ్ళు నీలాగే వెంట్రుకనేసి కొండ లాగుతున్నట్లున్నారు నాన్న. అమ్మని, నా స్టైల్ వచ్చింది కానీ స్టేటస్ కూడా తెచ్చుకోరా కొడక, బాగుపడతావు. బాగుందిరా. అయితే నిన్ను చూసి నేను అసూయపడాలి. ఎందుకో తెలుసా? ఉన్న ఆస్తి అంతా చిన్నపిల్లల చదువు కోసం త్యాగం చేశావు. నమస్కారం మాస్టర్ గారు. ఓరి ఓరి, గోపాలకృష్ణ గారు నీకెలా తెలుసురా? ప్రమోదిని ఆయన స్కూల్లోనే చదివించారు నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ స్కూల్లోనే కొత్త బ్లాక్ కడుతున్నావమ్మా. పట్టాభిని ఏమైనా విరాళం అడుగుదాను వచ్చాను. సంతోషం మాస్టారు. ఆనాడు మీరు నాకు చేసిన సహాయానికి ఈనాడు కృతజ్ఞత తీర్చుకునే అవకాశం వచ్చింది. స్కూల్కి మనం ₹1,00,000 విరాళం ఇద్దాం నాన్న. చాలా మంచి నిర్ణయం అమ్మా. అలాగే. శిశిరేఖ, ఇలా చందాలిస్తూ పోతుంటే రోజుకు 10 మంది వస్తారు. లక్షలు లక్షలు దాన ధర్మాలు చేస్తుంటే ఆ తరువాత నేను, మామయ్య, నువ్వు, వాడు చిప్ప చేతిలో పెట్టుకునే భిక్షాందేహి అని అడుక్కోవాల్సి వస్తుంది. నీ డబ్బేం కాదుగా, అలా పక్షవాతం వచ్చినట్టు షేకైపోతావు. బాగా చెప్పారా నాన్న, బాగా చెప్పావు. అంతకులు, విద్రోహ శక్తులు పెరిగిపోతున్న ఈ సమాజంలో ప్రాణాలకు తెగించి వాళ్లను ఎదుర్కొనే సాహసవంతులు, ఒక ఆదర్శానికి కట్టుబడి ఉన్న దాంట్లో కొంత దానం చేయగల సంస్కారవంతులు ఉన్నారన్నది నిజం.
ఈనాటి ఈ సభలోని విశిష్టత ఏమిటంటే ఆ సాహసవంతుణ్ణి ఈ సంస్కారవంతుడు సత్కరిస్తారు. ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ పట్టాభిరామారావు గారు ఆ సాహసవంతుణ్ణి సన్మానిస్తారు. ఈ దండ గతంలో నా చరిత్రకు వేసేది కాదు, వర్తమానంలో నా ప్రవర్తనకు వేస్తున్నారు. వేసి మీ గౌరవాన్ని కాపాడుకోండి. పెద్దలందరికీ నా నమస్కారం. అడవిలో మృగాలుంటాయి. ఇది నక్క, ఇది తోడేలు, ఇది పులి అని వాటి ఆకారాన్ని చూసి పైకి చెప్పగలం. కానీ పట్టణాల్లో ఉండే మనుషుల్లో ఏ మనిషిలో ఏ మృగం ఉందో చెప్పలేం. ఎదుటి మనిషిని అంచనా వేయటంలో చాలా మంది తప్పటడుగులు వేస్తుంటారు. చెడును తుంచు, మంచిని పెంచు అన్నదే నా సిద్ధాంతం. మీరంతా భావి భారత పౌరులు, నేటి బాలురే రేపటి పౌరులు అన్నారు పండిట్ నెహ్రూ. అందువలన మీరంతా నిజమైన రుజువైన రేపటి పౌరులుగా ఎదగాలని ఆశీర్వదిస్తున్నాను. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఇంకో సత్కారం మిగిలి ఉంది. ఈ స్కూల్లో కొన్నాళ్ల పాటు తన కొడుకు చదువుకున్నందుకు కృతజ్ఞత తీర్చుకోవడానికి ₹1,00,000 విరాళం ఇచ్చారు ప్రమోద్ తల్లి శశిరేఖ గారు. తల్లి చేత అంత విరాళం ఇప్పించిన ప్రమోద్ని ఇప్పుడు సత్కరించాలనుకుంటున్నాం. ఎవరి చేత పూలమాల వేయిస్తే బాగుంటుందో. సామాన్య బాలుడితో సత్కారం చేయిస్తే చాలదు, సాహస బాలుడు కావాలి. ఈ విద్యాలయాన్ని రౌడీలు ముట్టడించినప్పుడు వాళ్ళను ఎదుర్కొని విద్యాలయాన్ని కాపాడిన చక్రవర్తి గారి కుమారు. రాష్ట్రపతి చేత సాహస బాలుడుగా బంగారు పథకాన్ని అందుకున్న వినోద్ చేత ప్రమోద్కి దండ వేయించడం సముచితంగా ఉంటుంది. శశిరేఖ కొడుకుని చంపుతానే నా దగ్గర డబ్బు తీసుకుని ఆ చక్రవర్తి గారికి అప్పచెప్తావా? ఆ పిల్లోడు నా కుంటలో ఇచ్చినట్టుంటే చక్రవర్తి సాబ్ పట్టుకున్నాడు సాబ్. ఆ సంగతి మీతో చెప్తే మీరు కొడతారని భయపడి చెప్పలేదు సాబ్. అయింది, ఇదో అయింది. ఈ విషయం శశిరేఖకు తెలియకుండా నేను చిన్న అబద్ధంతో మేనేజ్ చేస్తాను. ముందు ముందు కూడా తెలియకుండా జాగ్రత్త పడాలి. నాకు ఇంకో బిడ్డ ఉన్నాడని, ఆయన దగ్గర పెరుగుతున్నాడని నాకెందుకు చెప్పలేదు నాన్న? నిజానికి ఇంకో బిడ్డున్న సంగతి నాకు తెలియదమ్మా. నా పోలికలతో ఇంకొకడు ఉన్నాడని నాకు తెలుసు. ఇంటది కట్టడం కోసం నేను ఆ బంగారు పథకాన్ని కొట్టేసింది వినోద్ దగ్గరే అమ్మా. అతను నా వెంట పడుతుండగా గాయపడితే శశిరేఖమ్మ కొడుకు నీ దగ్గర కూడా తీసుకొచ్చారు కదమ్మా. చూసావు నాన్న నా దౌర్భాగ్యం. ప్రపంచంలో ఏ తల్లైనా నీకు తోడబుట్టిన వాడు ఉన్నాడని కొడుకు చెప్తుంది. ఇప్పుడు ఈ తల్లికి కొడుకే చెప్పాల్సి వచ్చింది నాన్న. నీకు కవల పిల్లలు పుట్టారన్న సంగతి నాకు తెలుసు శశిరేఖ. చక్రవర్తి జైలు నుంచి విడుదలై సరాసరి ఇంటికొచ్చే ముందు అతని అనుచరుడు కొండయ్య చేత నీకు పుట్టిన బిడ్డను దొంగతనంగా ఇంటికి తెప్పించుకున్నాడు. ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అనుకుంటున్న సమయంలో భగవంతుడు కరుణించి నీకు రెండో బిడ్డనిచ్చాడు. ఒక బిడ్డను చక్రవర్తి ఎత్తుకుపోయాడని చెబితే నీ మనసు వికలమైపోతుందని ఇన్నాళ్ళు ఆ రహస్యాన్ని దాచిపెట్టాను. దొంగతనంగా ఆయన తీసుకుపోతే అధికారంగా నేను వాడిని తీసుకొస్తాను.
వచ్చాను బాబు. నిన్నింటికి తీసుకెళ్దామని వచ్చాను. మీరు నాకేమవుతారు? అదేమిటి బాబు, ఈవిడ మీ అమ్మ? నా ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది నువ్వు కాదు, ఈవిడ. ఈవిడా? చేరా అమ్మా అమ్మా అంటూ తరివి తీరా పిలిచి 4 రోజులు కూడా గడవలేదు, అప్పుడే ఈ అమ్మ నీకు చేదైపోయిందా? నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలంటే ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నువ్వు ఇక్కడికి వచ్చేది నా కోసమా మా నాన్న కోసమా? నీకోసం. సారీ, నువ్వు మా నాన్నకి భారీగా వస్తేనే నా అమ్మ అవుతావు. నేను కావాలన్నా, నా అభిమానం కావాలన్నా నువ్వు మా నాన్నకి సారీ చెప్పి తీరాలి. అమ్మా అని పిలవమని అప్పుడు అడగాలి. అక్కర్లేదురా, ఈ బిడ్డ మీద ప్రేమతో ఆ హంతకుడు నీడలో బ్రతకలేదు. ఇదిగో, నువ్వు మా నాన్న హంతకుడు ఉంటే నువ్వు మా అమ్మ అని సంగతి కూడా మర్చిపోతాను. బాబు, నాకు ఇంకేం చెప్పదు. ఎవరమ్మా నువ్వు? మా ఇంటికి వచ్చి వెళ్తున్నావు? నీ ఇంటికా? కాక నీ ఇంటికా? ఈ ఇంటాయిలు నీకేమవుతారు? రోజుకి 100 రూపాయలు చొప్పున ఈ ఒళ్ళమ్ముకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిన రోజు. అర్థమైందిలే, వెలయాలివ్వనమాట. నా మాట పూర్తిగానివ్వమ్మా. వెలయాలి బ్రతుకులోకి ఒక దుర్మార్గుడు ఈడ్చుకుపోతుంటే కాపాడిన మహానుభావుడా చక్రవర్తి. అందుకని ఈ ఇల్లు నీ ఇల్లు అవుతుందా? అవబోతోంది. త్వరలో ఆయన నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఏ నమ్మబుద్ధి కావడం లేదా? ఆయనకి పెళ్ళైన సంగతి నీకు తెలుసా? ఇంత బిడ్డల సంగతి కూడా తెలుసు. మొదటి పెళ్ళం పోయిందటగా. పాపం పెళ్లి చేసుకోకుండా ఉన్నారు, అందుకే నేను చేసుకుంటున్నాను. డ్రైవర్ పోనీ. నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో